హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి భారతదేశానికి కాదు, ప్రతి దేశం యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రైస్ ఇండెక్స్ ని ఆధారంగానే ఆ దేశము అభివృద్ధి చెందుతుందా లేదా అనేది తెలుసుకుంటూ ఉంటాం. అండ్ దాంతో పాటు ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. వీటి డిఫరెన్స్ ఏంటో కూడా చూద్దాం. జనరల్ గా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఒక నేషన్ కి సంబంధించింది. అండ్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి కన్జ్యూమర్ బేస్డ్ అనమాట. సో ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండేటువంటి వాల్యూ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. సో ఏదైనా ఒక గూడ్ ఉంది, నథింగ్ బట్ ఏదైనా ప్రొడక్ట్ ఆర్ గూడ్ ఉంది. ఈ గూడ్ ఏంటంటే మనం కొనుగోలు చేసేటప్పుడు చాలా బల్క్ అమౌంట్లో, చాలా ఎక్కువ అమౌంట్లో ఒక దేశానికి వినియోగించగలిగేంత రేంజ్లో మనం కొనుగోలు చేసేటప్పుడు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ తోటి డిఫైన్ చేస్తూ ఉంటాం. అంటే చాలా పెద్ద మొత్తానికి ఉపయోగించేటువంటి వాల్యూ. సో ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి రిటైల్గా కన్జ్యూమర్ దాకా వచ్చిన తర్వాత, అంటే జనరల్ యూజ్ చేసుకునేటువంటి పీపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్ ప్రైస్ వాల్యూ అనేది అందరికీ ఉపయోగపడే విధంగా ఎంతవరకు ఎక్కువ మార్కెట్లోకి వెళ్ళబోతుంది, కన్జ్యూమర్ బేస్డ్ డిపెండ్ అయిపోయి ప్రైస్ అనేది ఈజీగా ఉండి ఎక్కువ వినియోగించబడుతుందా లేదా, ఇటువంటి వాటి మీద డిపెండ్ అయ్యేదే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. ఇవన్నీ కూడా మన ఇన్ఫ్లేషన్ రేట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో డబ్ల్యూపీఐ ఏదైతే ఉందో, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది ఇన్ఫ్లేషన్ని డిఫైన్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఆధారంగానే మన దేశంలో వచ్చేటువంటి ద్రవ్యోల్బణ స్థితి ఏదైతే ఉందో దాన్ని అంచనా వేస్తూ ఉంటారు. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ జూన్ 2025తో పోలిస్తే ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వాల్యూ అనేది చాలా పెరిగింది. ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే 9.87 అనమాట. ఇంతకుముందు -0.4గా ఉన్నటువంటి వాల్యూ ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వాల్యూ 9.87గా అయింది. ఇది మంచి విషయమా చెడ విషయమా అంటే ఈ వాల్యూ అనేది పెరగడం అనేది గుడ్గా తీసుకోవాలా, మంచిగా తీసుకోవాలా, నెగిటివ్గా తీసుకోవాలని కూడా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం ఏదైతే డబ్ల్యూపీఐ అని చెప్తున్నాము, అంటే డబ్ల్యూపీఐ వాల్యూ పెరుగుతుందంటే మన భారతదేశానికి ఇది ఇంక్రీజ్ అవుతుందంటే మన భారతదేశంలో వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి శక్తి, అంటే ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంది, మన దగ్గర నిధులు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనము డబ్ల్యూపీఐ ద్వారా ఎక్కువ అమౌంట్, ఒక దేశానికి నిధులు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ గూడ్స్ని కొని ఉంచుకోగలుగుతుంది అనమాట. సో ఈ వాల్యూ పెరిగింది అంటే ఆ దేశం అభివృద్ధి చెందుతున్నట్టే మనం అర్థం చేసుకోవాలి. అండ్ పీపీఐ, సో నథింగ్ బట్ ఇక్కడ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ వాల్యూ ఏదైతే ఉందో అది ఎలా డిఫైన్ చేస్తుందంటే కొనుగోలుదారుడు, నథింగ్ బట్ ఇక్కడ కన్జ్యూమర్ ఉన్నాడు. సో కన్జ్యూమర్ కనుక కొనగలుగుతున్నాడు, ఎక్కువ మంది ఈ యొక్క ప్రోడక్ట్ని ఎక్కువ మంది కొంటున్నారు అంటే, కన్జ్యూమర్స్ ఎక్కువ పెరుగుతున్నారు అంటే ఆ యొక్క ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డబ్ల్యూపీఐ వాల్యూ వచ్చేసి నేషన్కి సంబంధించింది, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి ఇండివిజువల్ పర్సన్కి, అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇండివిజువల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరిగితే ఎక్కువ గూడ్స్ని కొనుగోలు చేస్తారు, లేదా ఇన్కమ్ సరిగ్గా లేదు, అభివృద్ధి లేదు అంటే అక్కడ ఎక్కువ కొనుగోలు చేయలేరు అనమాట. సో ఒక దేశం మొత్తానికైతే డబ్ల్యూపీఐ, ఒక పర్సన్కి అంచనా వేయాలంటే పీపీఐ. అండ్ ఇక్కడ డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ఉందో అది జూన్ 2026 కల్లా కూడా 9.87 వాల్యూకి వచ్చింది. ఇంతకుముందు ఇయర్కి అయితే 2025 కన్నా కూడా ఇప్పుడు చాలా బెటర్గా అయిందనమాట. ఇది లాస్ట్ మంత్ అయితే 9.68గా ఉంది. ఈ జూన్ టైం కల్లా కూడా 9.87 వాల్యూకి ఇది మారడం జరిగింది. అండ్ దాంతోపాటు ఆల్ కమోడిటీస్, అన్ని కమోడిటీస్కి కలిపి జూన్ 2026 కల్లా కూడా ఈ వాల్యూ అనేది 110.2% పెరగడం జరిగింది. సో అన్నిటి యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే మనం అభివృద్ధిలో ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. అండ్ మేజర్ గ్రూప్ ఇన్ఫ్లేషన్ పరంగా, అంటే మనకి ఎక్కువగా సోర్సెస్ పరంగా ఏంటంటే 3 ఉంటాయి. సో 3 ఏంటంటే ప్రైమరీ ఆర్టికల్స్, ఫ్యూయల్ అండ్ పవర్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్. సో ఇది మనకి ఏ విధంగా ఉంటుందంటే ప్రైమరీ ఆర్టికల్స్ వచ్చేసి గ్రూప్లో మన ఫుడ్ ఏవైతే ఉంటాయో వాటివి, మినరల్స్, క్రూడ్ ఆయిల్, ఇవి మెయిన్ ఐటమ్స్ అనమాట. మనం రన్ అవ్వాలి అంటే మనకు ఉండాల్సింది ఫుడ్, మినరల్స్, క్రూడ్ ఆయిల్. అంటే భారతదేశము
అన్ని పనులు ఎప్పటికప్పుడు జరగాలంటే ఫుడ్ ఉండాలి, మినరల్స్ అనేవి ఉండాలి, క్రూడ్ ఆయిల్ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి పోకుండా ఉండాలి అంటే. అండ్ దాంతోపాటు ఫ్యూయల్ అండ్ పవర్, దాంతోపాటు ఫ్యూయల్ అండ్ పవర్ కింద అంటే కోల్ ఒకటి ఇంపార్టెంట్, ఎలక్ట్రిసిటీ ఇంపార్టెంట్, పెట్రోలియం అండ్ మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్, మనకి ఎక్కడైతే అన్ని రకాలైనటువంటి ఉత్పత్తులు తయారవుతుంటాయి అవన్నమాట. బట్ ఈ మూడిట్లో ఏంటంటే ఎక్కువ శాతము డబ్ల్యూపీఐ ఎక్కువ డిపెండ్ అయ్యేది వేటి మీద అంటే మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అవుతుంది. తర్వాత ప్రైమరీ ఆర్టికల్స్, తర్వాత ఫ్యూయల్ అండ్ పవర్ అనమాట. అంటే ఎక్కువ శాతము వేటి మీద డబ్ల్యూపీఐ ఉంటుందంటే మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. సో ఇక్కడైతే చూడండి, గ్రూప్ ఇన్ఫ్లేషన్ పరంగా ఎంత ద్రవ్యోల్బణ స్థితి అనేది చూడడం జరిగింది. ద్రవ్యోల్బణ స్థితిలో ఎక్కువగా చూసిన ఏంటంటే ఫ్యూయల్ అండ్ పవర్ అనమాట. అండ్ దాంతోపాటు నెక్స్ట్ 27.41. ఎందుకు ద్రవ్యోల్బణ స్థితి చూసామంటే కొన్ని దేశాల్లో వచ్చినటువంటి యుద్ధాల కారణంగా మనకి ఫ్యూయల్ అనేది సరిగ్గా అందలేదు కాబట్టి ఇది ఫ్యూయల్ అండ్ పవర్లో మనం హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ అనేది చూసాము ఈ సంవత్సరంలో. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్కి 7.48% ఉంది. అండ్ ప్రైమరీ ఆర్టికల్స్ పరంగా ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 7%గా మారడం జరిగింది. అండ్ ఫుడ్ ఇండెక్స్ డైనమిక్స్. సో ఫుడ్ ఇండెక్స్ డైనమిక్స్ ఏంటంటే డబ్ల్యూపీఐ ఫుడ్ ఇండెక్స్ అని చెప్తూ ఉంటాం. ఇక్కడ ఫుడ్ పరంగా ఎంత వెయిటేజ్ ఉందంటే 24.99% అనేది వెయిటేజ్ ఉంది. 24% వెయిటేజ్ అనేది ఫుడ్ ప్రొడక్ట్స్కి డబ్ల్యూపీఐలో ఇవ్వడం జరిగింది. అంటే మనం దేశానికి కొనుగోలు చేసేటువంటి ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటినే డబ్ల్యూపీఐ ఫుడ్ ఇండెక్స్ కింద తీసుకుంటాం. అంటే మనం కొనేటువంటి ఆహార ఉత్పత్తులు దేశం మొత్తానికి. అండ్ ఇది జూన్ 2026 కల్లా కూడా దాని పర్సంటేజ్ ఎంత ఉందంటే ఇన్ఫ్లేషన్ రేట్ 6.14. సో 6.14 రేట్ ఎట్లా అంటే అంత మార్పు అనేది మనం చూడగలిగాం ఫుడ్ పరంగా. అండ్ ప్రైమరీ ఫుడ్ ఆర్టికల్స్ పరంగా అయితే ఇన్ఫ్లేషన్ రేట్ అనేది కొంతవరకు పెరిగింది. 3.6% నుంచి 5.49% వరకు కూడా ప్రైమరీ ఫుడ్ ఆర్టికల్స్ మీద లాస్ట్ మంత్తో పోలిస్తే ఈ మంత్ కొంచెం పెరిగింది అనమాట. గ్రూప్ వెయిట్స్ పరంగా సో ఏ యొక్క ప్రొడక్ట్ మీద డిపెండ్ అయ్యి మనకి డబ్ల్యూపీఐ ఉంటుంది అనేది మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఎలా అంటే ఇది దేశం మొత్తానికి నథింగ్ బట్ డబ్ల్యూపీఐ ఏదైతే ఉందో ఈ డబ్ల్యూపీఐ వాల్యూ అనేది దేశం మొత్తానికి సంబంధించింది. సో నేషన్ మొత్తం మీద డిపెండ్ అయ్యేటువంటి వాల్యూ ఇండెక్స్ వాల్యూ. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. సో అది ఎక్కువగా డిపెండ్ అయ్యేది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ వాల్యూ ఏమో 63% ఉంటుంది హోల్సేల్గా మనం కొనుగోలు చేసేటువంటి వాల్యూస్. అండ్ ప్రైమరీ ఆర్టికల్స్ వచ్చేసి 22.76%. ఫ్యూయల్ అండ్ పవర్ పర్సంటేజ్ వచ్చేసి 14.11% అనమాట. ఈ టోటల్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వాల్యూలో ఇవి మొత్తం టోటల్ హైయెస్ట్ షేర్ దేనికి ఉంటుంది అంటే మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్కి ఎక్కువ ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్లో మన కార్ల తయారీ వ్యవస్థకు ఉపయోగించేవి, కంప్యూటర్ తయారీకి వినియోగించేవి, ఎయిర్ క్రాఫ్ట్ డిజైనింగ్ ఉపయోగించేవి, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ కిందకే వస్తాయి. సో వాటన్నిటిని మనం ఎక్కువగా బల్క్లోనే కొనుగోలు చేస్తున్నాం కాబట్టి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాటి పర్సంటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. సో ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ వాల్యూ వచ్చేసి సింగిల్ పర్సన్కి, అంటే ఒక భారతదేశంలో ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అయ్యి ఉండేటువంటి వాల్యూ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. ఈ వాల్యూ ఏంటంటే ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది అంటే ఆ పర్సన్ యొక్క వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి శక్తి, నథింగ్ బట్ కొనుగోలు చేసేటువంటి శక్తి ఏదైతే ఉందో అది పెరుగుతుంది. ఇక్కడ అవుట్పుట్ పీపీఐ ఒకటి, ఇన్పుట్ పీపీఐ వాల్యూ ఒకటి మనం ఇంపార్టెంట్ అనమాట. కొన్నిసార్లు మనం చూడొచ్చు ఏ విధంగా అంటే అవుట్పుట్ పీపీఐ వాల్యూ మనం బయటకి ఇచ్చేది, అంటే వేర్ ప్రొడ్యూసర్ రిసీవ్స్ మనకి వచ్చేదన్నమాట. మనం కొనుగోలు చేసిన బట్టి వస్తువుల ద్వారా మనకు వచ్చేటువంటి విలువ. అండ్ ఇన్పుట్ పీపీఐ వాల్యూ వచ్చేసి ప్రొడ్యూసర్ పే ఫర్ రా మెటీరియల్స్, మన రా మెటీరియల్స్ కోసం పే చేసేటువంటి వాల్యూ. అండ్ దాంతో వచ్చినటువంటి ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ వాల్యూ ఏదైతే ఉందో అది అవుట్పుట్ పీపీఐ అంటాం. సో అవుట్పుట్ పీపీఐ వాల్యూ ఎంత ఉందంటే 109.9గా ఉంది జూన్లో. అండ్ ఇన్పుట్ పీపీఐ వాల్యూ ఏదైతే ఉందో అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి వచ్చేసి 107.1గా ఉంది. అండ్ ఇక్కడ మనకి అవుట్పుట్ పీపీఐ, ఇన్పుట్ పీపీఐ ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే ఇన్పుట్ పీపీఐ వాల్యూ ఏదైతే ఉందో అది ఒక ఇండస్ట్రీకి, నథింగ్ బట్ ఒక ఇండస్ట్రీ ఉంది, ఈ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి వస్తువుల్ని మనము కొనుగోలు చేయడమే
ఇన్పుట్ పీపీఏ. సో దాన్ని కొనుగోలు చేసిన తర్వాత మనకి ఏవైతే ప్రొడక్ట్స్ మనం తయారు చేస్తున్నామో వాటికి వచ్చేది అవుట్పుట్ పీపీఏ. సో అవుట్పుట్ పీపీఏ వాల్యూ తక్కువగా ఉండాలి ఎప్పుడైనా సరే. అవుట్పుట్ పీపీఏ వాల్యూ తక్కువగా ఉందంటే మనకు తక్కువ వాల్యూకే మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ అనేవి తయారవుతాయి. సో ఇన్పుట్ పీపీఏ వాల్యూ మన రా మెటీరియల్స్ మీద పెట్టేటువంటి వాల్యూ అనమాట. ఏదైతే మనకి ప్రొడక్ట్ తయారవుతుందో వాటి వల్ల వచ్చేటువంటి వాల్యూ, ప్రొడక్ట్స్ ద్వారా వచ్చేటువంటి వాల్యూ ఏంటంటే అవుట్పుట్ పీపీఏ వాల్యూ. అండ్ ఫైనల్లీ వాల్యూ ఏంటంటే ఇక్కడ డబ్ల్యూపీఏ ఇన్ఫ్లేషన్ వాల్యూ ఏదైతే ఉందో అది ఏప్రిల్ 2026 కల్లా కూడా 8.36గా ఉంది. అండ్ 8.26 ఇంకా ఇంక్రీజ్ అయిందనమాట. అంటే అప్పటి నుంచి కొంతవరకు పెరిగి తగ్గుతూ ఉన్నా కూడా ఇప్పుడు అయితే 8.36 వాల్యూకి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.